సరే హైదరాబాద్ వెళ్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మా ప్రతినిధి విజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సికింద్రాబాద్ అనగానే పండుగ ఎప్పుడు వచ్చినా కానీ ఏ పండుగ వచ్చినా కానీ సికింద్రాబాద్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంటుంది. అక్కడి ఏర్పాట్లు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, అలాగే రైల్వే శాఖ ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ప్రయాణికులు అక్కడ ఎలాంటి అవస్థలు పడుతున్నారు, మరిన్ని విషయాలు తెలియజేస్తారు విజయ్ ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ గోపి. అయితే మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ షురు అయినట్టే కనిపిస్తుంది. అసలు పండగ ముందుగానే ఈ బస్ స్టాండ్లకి రైల్వే స్టేషన్కి ముందే వచ్చేసినట్టు ఇక్కడ వాతావరణం అంతా కలకల్లాడుతుంది. అసలు పండగ అనగానే సంక్రాంతి, మామూలు పండగ సంక్రాంతి పండగ చాలా వ్యత్యాసం ఉన్నట్లు ఇక్కడ అధికారులు కూడా భారీ ఎత్తులో ఏర్పాట్లు చేశారు. అయితే ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే గతంలో కంటే ఎక్కువ దాదాపు 147 ప్రత్యేక రైళ్లను ఈ యొక్క సంక్రాంతి పండుగను ఉద్దేశించి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా ఈ రోజు ఉదయం నుండి కూడా ఏపీ 24/7 లో మనం చూస్తున్నా ఉన్నాం. బస్సులకి రవాణా మార్గం ద్వారా వెళ్లే ప్రయాణికులు ఈ యొక్క టోల్ గేట్ల దగ్గర భారీగా అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది కూడా ఈ యొక్క రైల్వే మీద ప్రయాణించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రైల్వే ప్రయాణికులు రోజు రోజుకి ఈ యొక్క తాకిడి పెరుగుతుంది. అయితే ఈ రోజు సెకండ్ సాటర్డే అటు ప్రభుత్వ అధికారికంగా సెలవులు పక్కా కావడంతో ప్రైవేటు సెక్టార్ కూడా సెకండ్ సాటర్డే కావడంతో ఈ ఉదయం నుండి కూడా రైల్వే స్టేషన్లకి ఈ యొక్క నగరవాసులందరూ పల్లెబాట పట్టడానికి ఈ యొక్క రైల్వే స్టేషన్కి ముందుగానే వచ్చేసారు. ఇక్కడ గంటకి కూడా ట్రాఫిక్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఉద్దేశాన్ని మొత్తంగా చూసుకుని ఈ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఉదయం నుండి ఎన్ని ప్రత్యేక రైళ్లు వెళ్ళి ట్రైన్కి వచ్చి ఎంతమంది వెళ్తున్నారు, వాళ్ళు పడుతున్న అవస్థలు ఏంటి, వీళ్ళు చేపస్తున్న ఏర్పాట్లు ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం మనం రైల్వే అధికారి దగ్గర ఉన్నాం. సార్ చెప్పండి, ఈ సంక్రాంతి పండగకి ఇంటికి వెళ్లే వాళ్ళ కోసం రైల్వే ఎటువంటి ఏర్పాట్లు చేసింది? స్పెషల్స్ చాలా నడుపుతున్నాము. నిన్న 8 స్పెషల్స్ వెళ్ళాయి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి. ఇవాళ 7 స్పెషల్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2 స్పెషల్స్ వెళ్ళిపోయాయి. కానీ ప్యాసింజర్లు ఏంటంటే ఎంతసేపటికి రెగ్యులర్ ట్రైన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. కానీ దీన్ని ఇప్పుడు గోల్కొండ వెళ్ళింది, గోల్కొండ కన్నా ముందు ½ అన్ అవర్ ఒక స్పెషల్ వెళ్ళింది. ఆక్యుపెన్సీ అంత లేదు, 60% ఉంది. బట్ వేరే గోల్కొండ చాలా ప్యాక్ అయిపోయింది. మేము చెప్పి చాలా మంది డైవర్ట్ చేశాం. అట్లా స్పెషల్స్ ఇంకా ఇవాళ ఇంకా 5 వెళ్లాల్సినవి ఉన్నవి, వెళ్తున్నాయి. సార్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు గోల్కొండ వెళ్ళింది, దాంట్లో చూసుకుంటే ప్రయాణికులందరూ ఇక ఫుట్ బోర్డ్ మీద ఎలాంటి పడేయాలి, ఎందుకని ఆ పరిస్థితి వస్తుంది? వీళ్ళకి స్పెషల్స్ గురించి కన్నా జనరల్ ట్రైన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. స్పెషల్ లేట్గా వెళ్తే అనుకుంటున్నారు, కానీ స్పెషల్సే మాకు ప్రయారిటీ ఇచ్చే స్పెషల్స్ టైంకి రన్ చేస్తున్నాం. ఆ విషయం వాళ్ళకి అర్థం కాక స్పెషల్ ఎక్కితే ఎక్కడ మధ్యలో ఆపేస్తారనే ఒక అపోహతోటి దే ఆర్ ప్రిఫరింగ్ రెగ్యులర్ ట్రైన్స్. అంటే స్పెషల్స్ అయితే ప్రత్యేక ఛార్జీలు పడే అవకాశం ఉంది, అందుకని ఈ యొక్క జనరల్కి తీసుకున్నారని అనుకోవచ్చు మనం. అంటే జనరల్ క్లాస్ స్పెషల్ ఛార్జెస్ ఏం లేవు, ఓన్లీ రిజర్వేషన్ వాటికి స్పెషల్ ఛార్జెస్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పండగ ప్రత్యేకం అనే పేరుతో ప్లాట్ఫామ్ టికెట్ మా దృష్టికి కూడా వచ్చింది. 10 రూపాయల ప్లాట్ఫామ్ టికెట్ని 20 రూపాయలు చేశారు. దాంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకని ఆ పరిస్థితి ఏర్పడింది? ఇక్కడ ప్లాట్ఫామ్ టికెట్ పెంచడానికి ఒక రీజన్ ఏంటంటే సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్స్ ఇంపార్టెంట్. ప్లాట్ఫామ్ రూపాయలు 10 ఉంటే వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది పెంచడం అనుకో ప్లాట్ఫామ్ మీదకి రావడం జనాలు తగ్గేసి కొంచెం స్టాంపేడ్ సిచ్యువేషన్ ప్యాక్ ఉంటుంది. సో తొక్కిసలాట లాంటి జరగకుండా ఉండాలని ప్లాట్ఫామ్ టికెట్ రేట్ పెంచడం జరిగింది. కొందరు ప్రజల్లో కొంత అపోహ ఉంటే రైల్వే ప్రయాణం అనగానే చాలా గలీజ్గా ఉండదు, నీట్నెస్ ఉండదు అని కొంత అనుకుంటారు. ఈ పండుగను ఉద్దేశించి కొన్ని లక్షల మంది తరలి వెళ్తున్నారు, వాళ్ళ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? క్లీనినెస్ కోసం టీమ్స్ నడుస్తూ ఉంటాయండి, ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఈ ట్రైన్ క్లీనినెస్ కూడా మేము ఓఎం స్టాఫ్, ఓబిహెచ్ఎస్ అంతా ఉన్నారు. స్పెషల్గా ఎంఫసైజ్ చేసి ఎక్స్ట్రా టీమ్స్ పెట్టి క్లీన్ చేపిస్తున్నాం, నీట్గా చేపిస్తున్నాం ట్రైన్స్ అవన్నీ. ఇప్పటివరకు ఉదయం నుండి చూసుకుంటే సుమారు ఎంతమంది ఇక ప్రత్యేక ట్రైన్లో వెళ్ళారు, అదేవిధంగా ఇప్పటివరకు ఎన్ని లక్షల మంది వెళ్ళారు, ఇంకా రానున్న 2 రోజుల్లో కూడా ఏమాత్రం వెళ్ళబోతున్నారు? నిన్న మా సికింద్రాబాద్ స్టేషన్ యొక్క సేల్స్ వచ్చేసి 76,000 మంది ప్యాసింజర్స్ జనరల్ టికెట్స్ వెళ్ళి, అవి కాక రిజర్వేషన్స్ అవి వెళ్ళారు. ఇప్పటి వరకు ఇవాళ ఆల్మోస్ట్ 1,00,000 దాటి ఉంటారు ఆల్రెడీ ప్యాసింజర్స్. పొద్దున్న నుంచి ఇవాళ హాలిడే కాబట్టి నిన్నటి వరకు వర్కింగ్ డే, మార్నింగ్ నుంచి చాలా మంది వెళ్తున్నారు. ఇంకా ఇవాళ 3 lakhs ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫుట్ఫాల్. నిన్న చూసుకున్నట్లయితే ఈ యొక్క రిజర్వేషన్ కౌంటర్ని క్లోజ్ చేశారు. అసలు మేము ఏ విధంగా ప్రయాణికులు మాకు నరకప్రాయంగా మారుతుందని కొంత ప్రయాణికులు చెప్పారు. ఎందుకని? రిజర్వేషన్ కౌంటర్ క్లోజ్ ఏం లేదండి, నడుస్తుంది. ఇంకా మేము జనరల్ టికెట్ ఆల్ కౌంటర్స్ ఓపెన్ చేస్తాం. 21+1 కౌంటర్స్, ATVM ఫెసిలిటర్ 10 మంది దాకా పెట్టి టికెట్ సేల్స్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ప్రయాణికులకు తగ్గ డిమాండ్ తగ్గ ట్రైన్స్ ఏర్పాటు చేస్తున్నారు అప్పటికప్పుడు. అంటే ఇక్కడ మా కన్స్టెంట్స్ మాకుంటాయి. ఇప్పుడు మనం రెగ్యులర్ ఇక్కడ స్టార్ట్ చేయడం ఒకటే కాదు కదా, గమ్యస్థానంలో కూడా చూసుకోవాలి. సో బండి స్టార్ట్ అయిన బండి ఎక్కడ ఆగకుండా క్షేమంగా టైంకి వెళ్ళడానికి చెప్పేసి కొన్ని కన్స్టెంట్స్ ఉంటాయి, ఆపరేటింగ్ కన్స్టెంట్స్. దాన్ని బట్టి మా వీలున్నంత వరకు మాక్సిమం మేము ట్రైన్స్ నడుపుతున్నాం. ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే నుండి ఏపీ 25 వీక్షకులకి మీరు ఎటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు?
జనరల్ ట్రైన్స్ ఉన్నాయి, అవి కొంచెం మీరు తెలుసుకొని వెళ్తే జనరల్ ట్రైన్స్ కంఫర్ట్ ఎక్కువ రష్ ఉండట్లేదు. జనరల్ ట్రైన్స్ కూడా స్పెషల్ ట్రైన్స్ లాగా పంక్చువల్గా నడుస్తాయి. చూసాం కదండి, ఈ విధంగా రైల్వే దక్షిణ మధ్య రైల్వే ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. జనరల్ రైల్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఎక్కువ సూపర్ ఫాస్ట్ కి ప్రయారిటీ ఇస్తున్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ 2లో ఉన్నాం. ఇప్పుడు మనం చూసేది ప్లాట్ఫామ్. ఉదయం నుండి దాదాపు ఇదే విధంగా రైల్వే ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషనే కదా, హైదరాబాద్ లో ఉన్న ప్రతి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్లు కానీ ఇదే విధంగా ఉదయం నుండి కూడా ప్రయాణికులతోటి పోటెత్తుంది. అంత తగ్గట్టే ప్రభుత్వం కూడా అధికారులు కూడా ఆర్టీసీ కానీ లేదా ఇప్పుడు ఉన్న రైల్వే కానీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇది తాజా పరిస్థితి. విజయ్, థ్యాంక్ యూ.